చతుర్ముఖ బ్రహ్మగారికి తుమ్మొచ్చు. తుమ్మగానే ఆయన ముక్కులోంచి కింద పడ్డాడు. ఆయన ముక్కులోంచి కింద పడ్డవాడు చిన్నవాడు కింద పడ్డాడు. కింద పడి అందరూ చూస్తుండగానే భూమి ఆకాశములు నిండిపోయేటట్టుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయి వీడికి లోభం లేదు హిరణ్యాక్షుడికి. ఆ వెళ్ళిపోయిన భూమి నాదే అన్నాడు. ఆ వరాహావతారం సముద్రంలోకి దిగింది. వెంటనే ఆయన ముట్టితో తడిమి పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన దంస్ట్ర మీద నిలబెట్టాడు. దాని మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. వాడు భయంకరమైన మాయ కల్పించి భూత ప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు. సుదర్శన చక్రంతో కొట్టేశాడు. దాన్ని యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలు అన్నారు, చీకటి పడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు. ఆదివరాహమూర్తి గూప మీద ఓ లెంపకాయ కొట్టాడు. హిరణ్యాక్షుడు అంతే వాడి కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా హిరణ్యాక్షుణ్ణి తన 2 కోరలతో నొక్కి పట్టి సంహరించాడు.